బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కుర్చీ తాత కన్ను మూశారు. వడదెబ్బతో చనిపోయాడంటూ ఇటు ఫ్యామిలీ చెప్పుకొస్తుంది. మంగళవారం కుర్చీ తాతకు కొంత ఆయన ఆరోగ్యం అస్వస్థత ఏర్పడింది. దాని తర్వాత సడన్గా కృష్ణకాంత్ పార్కులో ఒక్కసారిగా కుర్చీ తాత కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులకు వైజాగ్ సత్య ఆ కుర్చీ తాతని అప్పగించడం జరిగింది. తర్వాత బుధవారం తన ప్రాణాలను కోల్పోయాడు కుర్చీ తాత. కుర్చీ తాత అసలు పేరు మహమ్మద్ పాషా. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఆయన సొంతూరు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. చాలా ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో డైలాగులు కూడా వేస్తుంటాడు. రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటాడు. అందరికీ సుపరిచితుడే అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. కుర్చీ తాతకు భార్య, అలాగే ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. హైదరాబాద్లోని రెహమత్ నగర్లో తన కుమార్తె దగ్గర ప్రస్తుతానికి కుర్చీ తాత నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కుర్చీ మడత పెట్టి అనే ఒక డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యాడు. మహేష్ బాబు గుంటూరు కారంలో కుర్చీ తాత ఆ డైలాగ్ని కూడా ఒక సాంగ్గా మార్చుకొని ఒక సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా కుర్చీ తాతకు సంబంధించిన ఒక డైలాగ్ ఉంది. సో మొత్తం మీద కుర్చీ తాత ఇక లేడు అంటూ సోషల్ మీడియా మాధ్యమంలో, అలాగే కుర్చీ తాతకు సంబంధించిన డైలాగ్స్ కానీ, గతంలో తాను మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. సో ప్రజలను ఉద్దేశించి, రాజకీయ నాయకులను కూడా ఉద్దేశించి చాలా డైలాగులు తాను చెప్పడం జరిగింది. అవి సోషల్ మీడియా మాధ్యమంలో చాలా వైరల్ అయ్యాయి. గతంలో కుర్చీ తాత ఇక లేడు, తను మిస్సింగ్, తాను చనిపోయాడంటూ గతంలో వచ్చిన కొన్ని వార్తలకు కూడా రెస్పాండ్ అవుతూ కుర్చీ తాత లేదు, నేను బతికే ఉన్నాను, వరంగల్లో ఉన్నాను అంటూ గతంలో వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన కొడుకులు పెద్దగా తనను పట్టించుకోరు అంటూ కూడా తను గతంలో చెప్పుకొచ్చాడు. ఓన్లీ తన కుమార్తెతోనే అప్పుడప్పుడు కుమార్తె దగ్గరికి వెళ్ళి వస్తుంటాను, అలాగే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, నన్ను వాళ్ళందరూ దగ్గరుండి బాగానే చూసుకుంటారు అంటూ మాట్లాడుకొచ్చారు. మరో పక్కన సోషల్ మీడియాలో కొంత పాపులారిటీ పొందిన వైజాగ్ సత్య, లేకపోతే ఉప్పల్ బాలు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా కుర్చీ తాతకి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో గతంలో కూడా ఆయనకి ఆరోగ్య పరిస్థితుల గురించి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అలాగే ఇంటర్వ్యూస్ గురించి కావచ్చు, కొంత గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే వీరందరూ కూడా చేశారు. సో మొత్తం మీద కుర్చీ తాతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, కుర్చీ తాత అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతున్నాయి, ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కుర్చీ తాత అంత్యక్రియలు మాత్రము మరికొద్ది గంటల్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. తను నివాసం ఉండే రెహమత్ నగర్ కి సంబంధించి ఇక్కడే మరి తన అంత్యక్రియలు కూడా పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే తను సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారిన కుర్చీ తాత ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, సోషల్ మీడియా నుంచి కావచ్చు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చాలా మంది వచ్చి చూసే అవకాశం ఉన్నందున కూడా మరి ఆయనను ఇక్కడే కూడా అంత్యక్రియలు జరిపించబోతున్నారు అలా కుటుంబ సభ్యులంతా అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ వైజాగ్ సత్య గాని, ఉప్పల్ బాలు, వీళ్ళంతా కూడా ఇవి నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే తను మంగళవారం రోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎండకు తట్టుకోలేక తను పడిపోయాడో అప్పటి నుంచి కూడా ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పింది మరి ఇక్కడ వైజాగ్ సత్యనే. అప్పటి నుంచి ఇక్కడ కుర్చీ తాత వెంటనే తను ఉన్నాడు. తను ఉండి మొత్తం చూసుకుంటున్న సమయంలోనే బుధవారం ప్రాణాలు కోల్పోవడంతో కూడా అంత్యక్రియలు కూడా మేము ముందుండి మేము జరిపిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓ పక్క మరి ఇక్కడ కుర్చీ తాత భార్య మాత్రము తను అల్లాడిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా తను ఉన్నాడనే ఒక ధైర్యం ఉండే, సోషల్ మీడియా పరంగా తను వైరల్ అయినప్పటికీ కూడా ఇంకొంచెం మాకు ధైర్యంగా ఉండే. తర్వాత గతంలో వరంగల్లోనే తను లేడు ఇక అని తెలిసినప్పుడు తన గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను ఉన్నాను అని ఒక వీడియో వదిలినప్పుడు ఇంకా ధైర్యంగా ఉన్నాను, కానీ ఇప్పుడైతే మాకు ఏ నీడ లేకుండా పోయింది అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ తన అంత్యక్రియలు పూర్తయ్యే విషయంలో కూడా అన్ని ఇప్పుడు కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరికొద్ది గంటల్లో అంటే ఇంకా చూడడానికి వస్తూ ఉన్నారు కాబట్టి చూసే వాళ్లకు అవకాశాన్ని కల్పించిన తర్వాత అంత్యక్రియలు మొత్తం పూర్తి చేద్దాము అనే నేపథ్యంలో కూడా కొన్ని గంటల సమయం మాత్రము ఉంచుతున్నారు ఇక్కడ ఇంట్లో. ఆ తర్వాత యూసఫ్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే
ఇక్కడ కుర్చీ తాత అంత్యక్రియలు అయితే పూర్తవబోతున్నాయి కళ్యాణ్. రైట్ నిర్మల, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే సోషల్ మీడియాలో తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గరికి చేరుకున్నారా? ఈ ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కళ్యాణ్, ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియా తరఫు నుంచి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వస్తూ ఉన్నారు. ఎందుకంటే కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ని ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాడుకునే సినిమాలలో కూడా వాడినాయి కాబట్టి ఆ డైలాగ్ తోటి చాలా ఆయన ఫేమస్ అవ్వడంతో కుర్చీ తాత అంటూ ఆయన ఎక్కడ కనిపించినా ఆయనతో ఫోటోలు దిగే వాళ్ళు అందరూ కూడా, బయట వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు కూడా ఆయనతో ఫోటోలు దిగి ఎంతో ఉత్సాహాన్ని పొందేవాళ్ళు. అలాంటిది ఈ రోజు ఆయన లేడు అని తెలిసేసరికి చూడాలి అనే ఒక ఇష్టంతో కూడా అందరూ వచ్చి చూస్తూ ఉన్న తరుణం కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా ఇంకెవరైనా రావచ్చా? ఎందుకంటే గుంటూరు కారం సినిమాలో కూడా చాలా ఈ కుర్చీ తాత డైలాగు, ఆ సాంగ్ అనేది చాలా పాపులర్ అయింది కాబట్టి ఆ సినిమా తరఫు నుంచి ఎవరైనా రావచ్చా, ఇటు పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కూడా ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి కూడా మళ్ళీ ఇప్పుడే తీసుకెళ్లిపోతే మళ్ళీ వచ్చిన వాళ్లకు మేము చూసే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవ్వము అని చెప్పేసి కూడా వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి కుర్చీ తాతను చూసి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది చివరి చూపుగా వాళ్ళు అనుకొని చూసి వెళ్ళిపోతూ ఉన్నారు కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కుర్చీ తాత చనిపోయాడు ఒక ఎండ తీవ్రత వల్ల, ఎండ దెబ్బ వల్లే తాను చనిపోయాడా, ఇతర కారణాలు ఏమన్నా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? గతంలో మనం చూసాం తమ భర్త గురించి కుర్చీ తాత భార్య తను సోషల్ మీడియా మాధ్యమంలో వీడియోస్ కూడా రిలీజ్ చేసింది. చనిపోయారంటూ వదంతులు వస్తున్నాయి. ఒక లోకల్ ట్రైన్లో తనకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది చూశారు తను చనిపోయాడంటూ గతంలో వదంతులు వస్తే తన భార్య కూడా ఒక వీడియోని రిలీజ్ చేసి ఎక్కడున్నా ఇంటికి రమ్మని కోరడం జరిగింది. సో దాని తర్వాత ఎంతో ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా తను మాట్లాడిన మాటలు ఎంతో ఫేమస్ అయ్యి వాటిని సినిమా నుంచి ఒక సాంగ్గా కూడా వాటిని పెట్టారు అని అంటే అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద ప్రస్తుతానికి కుర్చీ తాత గురించి వైజాగ్ సత్య ఏం మాట్లాడారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి వైజాగ్ సత్య మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రాత్రి సార్ ఏమైందంటే నిన్న మే 19 నిన్న అక్కడ కృష్ణకాంత్ పార్కులోనే పాపం వడదెబ్బ తగిలి ఆయన పడిపోయడం జరిగిందండి. నేను ఇమీడియట్గా కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అంతా పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాను. సో ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోడు అనమాట. కూలర్ ఉంటుంది, నాకు ఊపిరాడదు అని చెప్పేసి బయట వరండాలో పడుకుంటాడు. బాల్కనీ లాగా ఉంటుంది ఇక్కడ కృష్ణకాంత్ పార్కు, రేమత్ నగర్, ఇక్కడ రేమత్ నగర్ యూసఫ్గూడ ఏరియాలో. చాలాసేపు మాట్లాడాను, ఆల్మోస్ట్ 2 hours మాట్లాడాను నేను. డాడీ ఏం తాగుతావు చెప్పు, ఏంటి దాహంగా ఉంది అంటున్నావు, నీకు వడదెబ్బ తగిలిందంటే 90 తీసుకురా అన్నట్టు. నువ్వు 90 ఇప్పుడు తాగితే ఒప్పుకోను నేను అని చెప్పేసి, అయితే బటర్ మిల్క్ తెస్తాను తాగు డాడీ అంటే వెళ్ళి బటర్ మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాను. బటర్ మిల్క్ తాగాడు, సగం ప్యాకెట్ తాగాడు, సగం ప్యాకెట్ అక్కడ పెట్టాడు. డాడీ ఇక్కడ ఒక్కపోస్తుంది డాడీ, స్నానం చేసుకో డాడీ అంటే, నేను లేదు నేను మార్నింగ్ చేసుకుంటా సచ్చా, మార్నింగ్ రా అన్నాడు. తర్వాత ఏమో నేను రేపు నీకు టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఇస్తా కూడా అని అన్నాను నేను. ఇక టేబుల్ ఫ్యాన్ కూడా ఇప్పుడు కొందామనే ప్లాన్లో నేను ఉన్నాను. ఈలోగా నాకు ఇంటి దగ్గర నుండే ఫోన్ వచ్చింది. శుభలక్ష్మి ఫోన్ చేసి, అయిపోయిందా డాడీ, డాడీ అయిపోయిందా, లెగ్ డాడీ, డాడీ లెగ్ డాడీ. ఎన్ని గంటల మీకు జరిగింది ఈరోజు? సాయంత్రం 5కి. డాడీ 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 కుర్చీ తాత డాడీ, లెగ్ డాడీ, ఏమైంది డాడీ, డాడీ లెగ్ డాడీ. వైజాగ్ సత్య తాను కృష్ణకాంత్ పార్క్లో ఉన్నప్పుడు మొత్తానికి అయితే కొంత వడదెబ్బ తగిలి అక్కడ పడిపోతే వైజాగ్ సత్య అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడి తన కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఏం కావాలి తాత, నువ్వేమన్నా తాగాలనుకుంటున్నావు, తినాలనుకుంటున్నావా అంటే ఒక 90 మళ్ళీ మద్యం సేవించాలని అడిగాడు. కానీ మొత్తానికి వైజాగ్ సత్య మజ్జిగ తాగి కొంత ఆరోగ్యాన్ని సేవ్ చేసుకో అన్న ఉద్దేశంతో మజ్జిగ తాగించే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ బుధవారం రోజు తను ఇంకా కొంత వాంతులు విరోచనాలు జరిగాయి. దాని తర్వాత కుర్చీ తాత చనిపోవడం జరిగింది. సో మొత్తం మీద వైజాగ్ సత్య ఇటు డాడీ లే డాడీ అంటూ కూడా వాళ్ళ రిలేషన్ మనం చూడవచ్చు. ఎంతగానో ఓకే, వీళ్ళంతా కొంత సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక
ఫ్రెండ్షిప్ని అయితే మెయింటైన్ చేశారు. వైజాగ్ సత్యతో పాటు ఉప్పల్ బాలు, అలాగే ఇంకొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. ఒకరినొకరు చూసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేశారు. కుర్చీ తాత చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వైజాగ్ సత్య, అలాగే ఉప్పల్ బాలు కానీ మిగతా వారు తనతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రస్తుతానికి ఇంటికి చేరుకుంటున్నారు. అంత్యక్రియలలో పాల్గొనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మంగళవారం కుర్చీ తాతకి కొంత అస్వస్థత ఏర్పడిన తర్వాత బుధవారం చనిపోవడం జరిగింది. కుటుంబానికి సంబంధించి కూడా చూస్తే ఒకసారి 3 కొడుకులు అలాగే ఒక కుమార్తె ఉన్నారు. కొడుకులతోని ఎప్పుడు కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవ్వలేదు, కొంత దూరంగానే ఉన్నానంటూ తానే కొన్ని ఇంటర్వ్యూస్లో కొన్ని వీడియోస్లో కూడా చెప్పాడు. తన కుమార్తె దగ్గర కూడా ఆయన ఉండడు, ఎక్కువ శాతం బయటనే తిరుగుతూ ఉంటాడు. కుమార్తె అంటే అల్లుడికి భారం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను బయట ఉంటానంటూ కూడా తను చెప్పడం జరిగింది. మొత్తానికైతే తన భార్య మాత్రం కూతురు అలాగే అల్లుడి దగ్గరే ఇక్కడ హైదరాబాద్లోని రెహమత్ నగర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వరంగల్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు, వరంగల్ స్వగ్రామం అని చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నా అంటుంటాడు, కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్నీ కలిపి ఒక డైలాగ్స్ మాత్రం కొట్టడం జరుగుతుంది. ఆ డైలాగ్స్ నుంచే సినిమాలో సాంగ్స్ కూడా పుట్టుకొచ్చాయంటే ఎంతగా ఫేమస్ అయ్యాడు. ఆ కుర్చీ మడత పెట్టి అనడం కానీ, లేకపోతే రాజకీయ నాయకుల గురించి, అలాగే ఓటు హక్కు గురించి, మిగతా విషయాల గురించి కూడా చాలా ఓపెన్ మైండెడ్గా ఎవరి గురించి దేని గురించి కూడా ఆలోచించకుండా తన మనసులో ఉన్న మాటలని బయటికి చెప్పే వ్యక్తిత్వం అని చెప్పొచ్చు మొత్తానికైతే కుర్చీ తాత. అలాంటి కుర్చీ తాత ఇప్పుడు ప్రస్తుతానికి లేడు. రానున్న రోజుల్లో మరి కుర్చీ తాతకు సంబంధించిన ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. మరి సినీ పరిశ్రమ నుంచి కానీ, లేకపోతే అతను వర్క్ చేసి ఉన్న సినిమాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఎవరైనా మరి ఆర్థిక సాయం కానీ, లేకపోతే అతన్ని చూడడానికి అతనికి ఏమన్నా ఏదన్నా కొంత డబ్బు పరంగా కూడా సాయం చేస్తారా తన ఫ్యామిలీ మెంబర్స్కి అన్నది వేచి చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతానికి వైజాగ్ సత్య నేను అక్కడే ఉంటున్నాను, అన్నీ చూసుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటూ వైజాగ్ సత్య చెప్పుకొస్తున్నాడు. తను ముందు రోజు మంగళవారం కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైజాగ్ సత్య కుర్చీ తాత గురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రాత్రి సార్ ఏమైందంటే నిన్న మే 19 నిన్న అక్కడ కృష్ణకాంత్ పార్కులోనే పాపం వడదెబ్బ తగిలి ఆయన పడిపోయడం జరిగిందండి. నేను ఇమీడియట్గా కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అంతా పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాను. సో ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోడు అనమాట. కూలర్ ఉంటుంది, నాకు ఊపిరాడదు అని చెప్పేసి బయట వరండాలో పడుకుంటాడు. బాల్కనీ లాగా ఉంటుంది. ఇక్కడ కృష్ణకాంత్ పార్కు, రేమత్ నగర్, ఇక్కడ రేమత్ నగర్ యూసఫ్గూడ ఏరియాలో చాలాసేపు మాట్లాడాను. ఆల్మోస్ట్ 2 hours మాట్లాడాను నేను. డాడీ ఏం తాగుతావు చెప్పు, ఏంటి దాహంగా ఉంది అంటున్నావు, నీకు వడదెబ్బ తగిలిందంటే 90 తీసుకురా అన్నట్టు. నువ్వు 90 ఇప్పుడు తాగితే ఒప్పుకోను నేను అని చెప్పేసి, అయితే బటర్ మిల్క్ తెస్తాను తాగు డాడీ అంటే వెళ్ళి బటర్ మిల్క్ తీసుకొచ్చి ఇచ్చాను. బటర్ మిల్క్ తాగాడు, సగం ప్యాకెట్ తాగాడు, సగం ప్యాకెట్ అక్కడ పెట్టాడు. డాడీ ఇక్కడ ఒక్కపోస్తుంది డాడీ, స్నానం చేసుకో డాడీ అంటే, నేను లేదు నేను మార్నింగ్ చేసుకుంటా సచ్చా, మార్నింగ్ రా అన్నాడు. తర్వాత ఏమో నేను రేపు నీకు టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి ఇస్తా కూడా అని అన్నాను. నేను ఇంకా టేబుల్ ఫ్యాన్ కూడా ఇప్పుడు కొందామనే ప్లాన్లో నేను ఉన్నాను. ఈలోగా నాకు ఇంటి దగ్గర నుండే ఫోన్ వచ్చింది. ఈరోజు మే 20 బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంట్లోనే. ఎప్పుడు అసలు ఇంటికి రాడు, పార్కులో పడుకుంటాడు, లేకపోతే యేసు కూడా చెక్ పోస్ట్ దగ్గర అక్కడ పడుకుంటాడు. అమ్మ నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది, డాడీ అక్కడ ఉన్నాడు తీసుకురా అని. వాళ్ళ కూతురు కూడా సుల్తాన్ ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను చాలా బతిమాలాను. నిన్న కృష్ణకాంత్ పార్కులో గార్డెన్లో అలా పడుకుంటూ పోయి ఒక చేప చూడు ఎలా కొట్టుకుంటుందో బయట అలా కొట్టుకుంటున్నాడు. నిన్న ఏమైంది డాడీ ఏంటి అని చెప్పి అప్పుడు నేను ఇమీడియట్గా వాటర్ బాటిల్ తెప్పించి పట్టించి నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలంటాడు అని ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికాడ వాళ్ళ అమ్మకి వాళ్ళ కూతురికి అప్పచెప్పాను. రాత్రి నేను ఇక్కడే ఉన్నాను 1 గంట వరకు ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను. స్నానం చేసుకో డాడీ ఒక్క పెడుతుంది, స్నానం చేసుకో డాడీ ఒక్క పెడుతుందా అని అన్నాను. నేను ఇప్పుడు చేసుకోను ఉదయం చేసుకుంటా అన్నాడు. ఉదయం లేచాడు, శుభ్రంగా స్నానం చేసుకున్నాడు, పప్పాను అన్నీ పెట్టిందంట. 5 గంటలప్పుడు సడన్ గా భార్యని ఇలా పట్టుకొని, ఆసియా సుల్తాన్ ఆమె పేరు, భార్యని పట్టుకొని అమ్మని పట్టుకొని. ఈ మధ్య కాలంలో మేము హెచ్చరిస్తూనే ఉన్నాము, ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి, వడదెబ్బ తగులుతుంది డాడీ, నువ్వు ఎక్కడ ఏదైపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు ఇంటికి రా అంటే రాత్రి నా మాట విని వచ్చాడు. ఇంట్లో ఉన్నాడు, తిన్నాడు, రాత్రి కూడా కొంచెం తిన్నాడు. నాకేమో దాహంగా ఉంది అన్నాడు. 90 తీసుకురాన్నాడు. ఇప్పుడు ఈ టైంలో 90 తాగుతావా అని చెప్పేసి నేను వెళ్ళి
ఇక్కడే షాప్ దగ్గరికి వెళ్ళి బటర్ మిల్క్ ప్యాకెట్ కూడా తెచ్చాను. తాగు డాడీ అన్నాను, సగం తాగాడు, సగం అక్కడ పెట్టాడు. చాలాసేపు ఇక్కడ మాట్లాడుకున్నాం. బయట పడుకుంటున్నావు డాడీ, నీకు గాలి రావడం లేదు, నేను రేపు మార్నింగ్ టేబుల్ ఫ్యాన్ తెచ్చిస్తాను అన్నాను. ఇప్పుడు ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్లో చూస్తున్నాను, ఎక్కడ ఏం హోల్ ఉన్నాడని కనిపించలేదు. అప్పుడు పక్కన ఉంటుంది వాళ్ళకి నేను ఫోన్ చేశాను, ఏంటి కుర్చీ తాత రాలేదు, ఏమైందమ్మా ఇక్కడ లేడంటే ఇలా ఇలా చెప్పారు. ఇమీడియట్గా పరిగెట్టుకుంటూ వచ్చేసాను. సో గతంలో కూడా ఆయన లేడు అన్న వార్తలు అయితే రావడం జరిగింది. ఆయన లేడు అనగానే అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవడం, కానీ ఆయన ఒక సడన్ గా ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు నిజంగా రెండోసారి ఇక లేరు అన్న వార్తని ఎలా చూస్తారు, ఏమనిపిస్తా ఉంది? రెండోసారి ఇప్పుడు నిజంగానే లేరు మన మధ్యలో. గతంలో డబ్బుల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అట్లా చేశారండి. వాళ్ళు ఫోన్పే నెంబర్లు, స్కానర్లు అన్నీ పెట్టుకున్నారు. అప్పుడు దానికి నేనే ఖండించాను, మీ మీడియా ముందుకు వచ్చాను. వచ్చి ఆయన బతికే ఉన్నారు, ఆయన వరంగల్ ఉన్నారు అని చెప్పాను. అప్పుడు అమ్మ వాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు. ఇది మాత్రం మరి ఈ రోజు మాత్రం మాకు చాలా బ్యాడ్ డే, సాడ్ డే అనుకోవచ్చు. May 20 బుధవారం సాయంత్రం 5 గంటల వడదెబ్బ కారణంగానండి. ఎలా ఉండేది మీకు కుర్చీ తాతకి అనుబంధం? ఎలా ఉండేది? ఎప్పుడు పరిచయం అయింది ఇద్దరు? కానీ ఇప్పుడు ఆయనని ఇళ్ళవేళలా మీరే సంరక్షిస్తూ వస్తా ఉన్నారు, ఆయన మంచి చెడులు చూస్తా ఉన్నారు. ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ అసలు? మా ఇద్దరం అసలు నిజంగా తండ్రి కొడుకులాగానే. అసలు నేను ఎప్పుడైనా అక్కడ ఎక్కడైనా అంత దూరంలో కనపడితే పరిగెట్టుకుంటూ వైజాగ్ సత్య బాబాయ్ అని పిలిచేవాడు నాకు. నేను ఆయన ఎప్పుడు డాడీ డాడీ అంటాను, వాళ్ళ వైఫ్ని కూడా అమ్మ అంటాను. వాళ్ళ పాప కూడా నాకు బాగా క్లోజ్, సుల్తాన్ అని ఉంటుంది అనమాట. సో మా ఇద్దరు నిజంగా తండ్రి కొడుకుల అనుబంధమే. చాలా మంచిగా ఉండేవాడు. రాత్రి 1 గంట వరకు మాట్లాడాము ఇద్దరం కూడా అలాగా. అప్పుడే వెళ్ళకు, ఒక అరగంట కూర్చో అన్నాడు. లే డాడీ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తానని వెళ్ళాను. ఈ రోజు ఇలా అయింది. 5 గంటలకు, సాయంకాలం 5 గంటలకు వడదెబ్బ కారణం. ఎందుకంటే నిన్న మేము కళ్ళతో చూసాము. పార్కుకు నిన్న మనవరాళ్ళు మనవడు కూడా వచ్చారు, మొత్తం 3 వచ్చారు. నిన్న పార్కులోనే వడదెబ్బ తగిలిందండి. ఆయనకి మంచి ర్యాపో ఉండేది, ఇద్దరికి మంచి ర్యాపో ఉండేది. కొన్ని సందర్భాల్లో కొన్ని చమత్కారాలు కూడా పెంచేవాడు మీతో ఈ కాన్వర్సేషన్. అవును. సో ఎలా ఉండేది, ఎటువంటి కనెక్షన్ ఉండేది మీతో? బాగా చమత్కారాలు, మంచి జోకులు వేసేవాళ్ళు ఎవరు గుర్తుంటాయా? అయ్యో, జీవితకాలం గుర్తుంటాయండి ఆయనతో నా స్వీట్ మెమరీస్. ఆయన నేను ఉండేది కూడా ఇక్కడే, మన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గరలోనే ఉంటాము. మా గల్లీ అవడం వలన ఆయన కంఠం నాకు నచ్చింది. జగ్గయ్య గారి లాగా ఆయన కంచు కంఠం. కృష్ణకాంత్ పార్క్ లో ఆయన పబ్లిక్ స్పీచ్లు అవన్నీ ఇస్తున్నప్పుడు నేనే కొంచెం ఆయన ఎంకరేజ్ చేసి తమన్ గారి దగ్గర తీసుకెళ్లాను. తమన్ గారేమో ఈ డైలాగ్ అక్కడ గుంటూరు కారంలో పెట్టుకున్నారు. ఆ తర్వాత మొన్న వచ్చింది భగవత్ కేసరి సినిమా, పవన్ కళ్యాణ్ గారు. ఏం సినిమా వచ్చింది మొన్న? ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆయన డైలాగ్ పెట్టుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు.